అందరికీ నమస్కారాలు. నేను ఇంతకుముందు కూడా 2 సార్లు మీడియాకి వచ్చినాను సార్. మీ అందరికీ తెలుసు సార్ నేను ఎవరో అని. నా పేరు వెంకట సుబ్బమ్మ సార్. నేను కొత్త చెరువు నుంచి వీరపల్లి విచార నుంచి మైదుకూరులో పనిచేస్తున్నా సార్. నాకు ఇప్పటికీ నేను ఇన్నిసార్లు పోయినా కానీ నాకు ఒక్కరు కూడా న్యాయం చేయలేదు సార్. నీకు ఇస్తాం అంటుండ్రు కానీ వాళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఇప్పటికి నాకు ఏమీ జవాబు రాలేదు సార్. అందుకని నేను మళ్ళీ మాట్లాడడానికి బిషప్ గారితో నా ఆవేదన ఆయనకి చెప్పుకోవడానికి పొద్దున్నుంచి 10 గంటల నుంచి రాత్రి 8 వరకు 7:30 వరకు కూర్చొని ఉండా సార్. ఇప్పటికి నాకు ఏ సమాధానం లేనప్పుడు డిఎస్పీ వాళ్ళ పోలీసు వాళ్ళని పిలిపించి మాట్లాడించి నన్ను నలుగురిలో అవమానం చేసిండ్రు సార్. మీరు ఏం కోరుకుంటున్నారు సార్? నాకు పోస్టులు నేను టెట్కి లేదన్నారు. నేను ₹1,00,000 పెట్టి బీదరాలను సార్. నేను వడ్డీకి తెచ్చుకొని 10 లక్షల రూపాయలు కోర్టు నుంచి తెచ్చుకున్నా. వాళ్ళే చెప్పిండ్రు కోర్టు నుంచి మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ తెచ్చుకుంటే గినా అవి చెల్లుతాయని. వేరే స్కూళ్ళన్నీ తెచ్చుకున్నప్పుడు నా విషయంలో టెట్ విషయంలో నాకెందుకు పనిచేయదు సార్? ఏమన్నా అంటే డీఓ మీద చెప్తారు సార్. వీళ్ళు చెప్పండి డీఓ మేడం ఏం చెప్పరు సార్. నేను ఒక వికరాంగురాలిని. నాకు న్యాయం జరగలేదు సార్. ఈ న్యాయం జరగకపోతే నేను సార్ చెప్పను సార్. నేను చేసుకొని నేను 2010 నుంచి ఇక్కడ పనిచేస్తున్నా సార్ కొత్త చెరువులో. ఆ నుంచి 2020కి నన్ను ట్రాన్స్ఫర్ చేశాను సార్ మైదుకూరుకి. ఆడ రోజు నేను కొత్త చెరువు నుంచి మైదుకూరుకి వెళ్తాను సార్. ఆటోలో పోవాలా. ఆ నుంచి మళ్ళీ 30 కిలోమీటర్లు సార్. రోజు ఇంత జర్నీ చేస్తా. నేను ఇంత కష్టపడిపోతుంటే ఈ పొద్దు వేరే వాళ్ళ ఫాదర్లు వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర కమిట్ అయ్యి ఆమె నేను అడగడానికి వచ్చినా కూడా ఎగరేసుకొని వచ్చాంది. ఎవరిస్తారు ఆమెకి? ఎవరిచ్చామన్నారు పోస్టు అని మాట్లాడుతున్నారు సార్. ఫాదర్లే ఒక దేవుడు తర్వాత దేవుడు అంటే వాళ్ళే అటు మాట్లాడితే మాలాంటి వాళ్ళు యాడికి పోవాలి సార్? ఒక మహిళను చూడకుండా కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేమేమి ఏం చేయాలి సార్? అమ్ముకున్నారని కూడా తెలుసు సార్. కానీ నేనేం అడుగుతుండా, నా విషయంలో అన్యాయం జరిగిందని నేను అడుగుతుండా సార్. వాళ్ళ దగ్గర కమిట్ అయింది సార్. ఇది మాత్రం గ్యారెంటీ సార్. రేపు నన్ను ఇప్పుడు డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడితే నువ్వు ఎగ్జామ్ రాయి అని అన్నారు సార్. రేపు నేను పాస్ అయినా కూడా 2 మార్కులు ఆమెకి ఎక్స్ట్రా వేసి పాస్ చేస్తారు సార్. బిషప్ గారు వస్తే బిషప్ గారు మాట్లాడిండ్రు సార్. మాట్లాడి ఫాదర్లు ఎట్ట చెప్తే అట్లే అమ్మా వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినందే కదా అని చెప్పి బిషప్ గారు అన్నారు సార్. నా పోస్టు నాకు కావాలి సార్. నేను సీనియర్ సార్. టెట్ పరంగా అందరికి వర్తించినప్పుడు నాకు ఒక్కదానికే ఎందుకు వర్తించదు సార్? నాతో పాటు 9 మంది తెచ్చుకున్నారు సార్. వాళ్ళందరికీ వర్తించినప్పుడు నాకెందుకు వర్తించదు సార్? టెట్టు ఏమన్నా మాట్లాడితే అది మాట్లాడతాను సార్. నన్ను బ్లేమ్ చేస్తా ఉంటారు ఆ విషయంలో.